గుడ్ మార్నింగ్ సార్స్ అండ్ మేడమ్స్. బోర్డు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ వీడియో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, అంటే ఇదివరకు జరిగిన ఆంగ్లో మైసూర్ యుద్ధాల మీద కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి అని చెప్పి ఆల్రెడీ లెసన్లో చెప్పుకున్నాం. షార్ట్కట్గా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. ఇందులో మొదటిది, ఆంగ్లో మైసూర్ యుద్ధం మద్రాస్ సంధితో ముగిసింది. ఆంగ్లో మైసూర్ యుద్ధం జరుగుతున్నప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్, మైసూర్ నవాబు హైదర్ అలీ. అట్లనే ఈ సందర్భంలోనే మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్లు. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి సంబంధించినప్పుడు ఇక్కడ ఇద్దరు పార్టిసిపేట్ అవుతారు. అంటే వారన్ హేస్టింగు గవర్నర్ జనరల్గా ఉంటాడు, అట్ ద సేమ్ టైం హైదర్ అలీ మధ్యలో చనిపోతాడు. చనిపోతే ఈ రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని కంటిన్యూ చేసింది ఎవరంటే అతని కొడుకు టిప్పు సుల్తాన్. ఇతనికి ఏమని బిరుదంటే, టిప్పు సుల్తాన్కి షేర్ ఈ మైసూర్ లేదా మైసూర్ పులి అని ఇతనికి బిరుదు. సో హైదర్ అలీ క్యాన్సర్ వ్యాధితో చనిపోతాడు. ఇది మనకు ఒక బిట్టు. ఎక్కడ చనిపోతాడంటే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని నరసింగాపురం దగ్గర ఆయన క్యాన్సర్ వ్యాధితో చనిపోతాడు. అతని యుద్ధాన్ని కంటిన్యూ చేస్తాడు అతని కుమారుడు టిప్పు సుల్తాన్. సో ఈ రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం మనకి మంగళూరు సంధితో ముగుస్తుంది. ఈ మంగళూరు అనేది కర్ణాటకలో ఉంటుందండి. అలాగే వస్తే మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం. ఈ మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం చేస్తున్నప్పుడు భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ కార్న్ వాలిస్, మైసూర్ సామ్రాజ్య నవాబు టిప్పు సుల్తాన్. ఇక్కడే టిప్పు సుల్తాన్ ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలిస్తున్న నెపోలియన్తో రాయబారాన్ని పంపించి భారతదేశం మీదకి దండెత్తి రా అని చెప్పి ఒక ఆహ్వానం పంపిస్తాడు. ఇది ప్రశ్న కూడా. అలాగే టిప్పు సుల్తాన్ జకోబియన్ క్లబ్ అనే క్లబ్లో సభ్యత్వం తీసుకున్నాడు, ఎక్కడ ఫ్రాన్స్ దేశంలో. అలాగే మనకి ఫ్రాన్స్ దేశానికి స్వతంత్రం వచ్చింది. దాని సందర్భంగా స్వేచ్ఛా వృక్షం లిబర్టీ ట్రీ అన్న ఒక కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా టిప్పు సుల్తాను కార్న్ వాలిస్ మధ్య మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. ఈ మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధంలోనే ఒకవైపు మరాఠాలు, మరొక నిజాములు, బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళు ముగ్గురు కలిసి టిప్పు సుల్తాన్ మీద దండయాత్ర చేయడం, మళ్ళీ ఓటమి చెందడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవి కొన్ని బిట్లు ఇందులో కీలకమైనవి. సో ఈ మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం శ్రీరంగపట్నం సంధితో ముగుస్తుంది. ఇది ఇందులో ఒక అంశం. దీని తర్వాత నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం. అప్పటికి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వెల్లస్లీ, మైసూర్ నవాబు టిప్పు సుల్తాన్. వెల్లస్లీ ఈ యుద్ధంలో ఉన్నప్పుడు బాగా సహాయ సహకారాలు అందించిన వ్యక్తి అతని తమ్ముడు ఆర్థర్ వెల్లస్లీ. ఈ యుద్ధంలో పూర్తిగా టిప్పు సుల్తాన్ ఓడిపోవడం, మరణించడం, అలాగే అనేక భూభాగాల్ని బ్రిటిష్ వాళ్ళు ఒక మైసూర్ తప్ప ఆక్రమించుకోవడం, అలాగే తన కుమారులిద్దరినీ వెల్లస్లీ ఆధీనంలో పెట్టడం. కారణం ఏంటంటే వెల్లస్లీ తీసుకొచ్చిన సైన్య సహకార పద్ధతిని టిప్పు సుల్తాన్ అంగీకరించకపోవడం. సో ఇవ్వండి ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు. సో వీడియో చూస్తున్న వాళ్ళు నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మిగతా వాళ్ళకి సమాచారం అందించండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా. సో ఇవాళ బోర్డు అందుబాటులో లేదు కాబట్టి
సో ఈ విధంగా ముందుకు వచ్చానండి. నెక్స్ట్ క్లాస్లో ఒకసారి కలుస్తాను. థ్యాంక్ యూ.